హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మన ఏపీలో ఉపాధ్యాయ పరీక్ష గురించి అందరికీ తెలిసిందే. ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష అనేటిది జరుగుతుంది, అంటే టెట్ అన్నమాట. ఇందుకు గాను ఈరోజు మార్నింగ్ సెషన్లో అడిగిన ప్రశ్నలను మనము ఈరోజు కొద్దిగా చూసుకుందాం అన్నమాట. ఇక్కడ సైకాలజీకి సంబంధించి సెనైలిటీ అనేది ఏ దశకు చెందుతుంది అని అడిగారు. ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే డిస్ఫేషియా గురించి, అలాగే విస్మృతి గురించి కూడా ప్రశ్నలు రావటం అనేది జరిగింది. అభ్యసన యొక్క నిర్వచనము, భాష యొక్క నిర్వచనము, అలాగే మూల్యాంకనం, మదింపు, మాపనం గురించి కూడా అడగడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎక్స్పాండ్ గురించి కూడా అడగడం జరిగింది. కొత్త పథకాలు, పాత పథకాలు వాటికి మార్చిన మారు పేర్లను అడగటం మనం గమనించాం. అలాగే ఈరోజు సెషన్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేది దేనికోసం రూపొందించబడింది అని అడిగారు. అంటే మనము కేవలం పథకాల యొక్క పేర్ల యొక్క మార్పులనే కాకుండా ఇలా అది ఎందుకు రూపొందించబడింది అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ విషయానికి వస్తే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ గురించి ఒక 2-3 బిట్స్ అంటూ వచ్చాయన్నమాట. సింపుల్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని కాంప్లెక్స్లోకి మార్చండి అంటూ, అలాగే కాంపౌండ్ సెంటెన్స్ వచ్చి దానిని గల కంజంక్షన్స్ ఏవేవి ఉంటాయి అని చెప్పి అడిగారన్నమాట. ఇంకా స్పెల్లింగ్స్, ఫ్రేజల్ వర్బ్స్ గురించి కూడా అడిగారు. మీనింగ్స్, అనాటమీస్ అంటే ఆపోజిట్స్ కూడా రావటం జరిగింది. యుడాసిటీ అనే దాని గురించి కూడా అడగడం జరిగింది. ఇక్కడ మెథడ్స్కి సంబంధించి చూస్తే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ టార్గెట్ లాంగ్వేజ్లోకి వెళ్ళాలంటే అందులో మాధ్యమంగా ఉపయోగపడేది ఏది అని అడిగారన్నమాట. ఇక తెలుగుకు వస్తే సందులు, సమాసాలు చాలా కఠినంగా అడగడం అనేది జరుగుతుంది. ఇవి విడదీసి వీటి యొక్క సంధిని ఏమంటారు అని కూడా అడగడం, సంధి పేరు రాయండి అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. అన్నీ చాలా మ్యాచింగ్ రూపంలో అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, తెలుగులోనే 2 మ్యాచింగ్స్ అనేటివి రావడం జరిగింది. తెలుగు అకాడమిక్ పాఠ్యపుస్తకంలోని పాత్రల యొక్క సన్నివేశాలు, ఆ పాఠం దేనికి సంబంధించినవి అనే వాటి మీద కూడా మ్యాచింగ్స్ అడిగారు. అలాగే ప్రక్రియ, మీది హల్లు అని ఎక్కువగా గ్రామర్ పార్ట్ అనేది టచ్ చేస్తూ ఉన్నాడు. హల్లు మీది అక్షరం ఏమవుతుంది అని అడిగారు. అలాగే కంట్యాలు, కంట్యోస్టాలు అనేటివి మ్యాచింగ్ ఇచ్చి కూడా అడిగారు. కుండల. ఇక మ్యాథ్స్కి వస్తే చక్రవడ్డీ లెక్కలు అనేది నిన్న కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా మార్నింగ్ సెషన్లో చక్రవడ్డీ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇలా ఒక బొమ్మ ఇచ్చి దాంట్లో x+y కోణం ఎంత అవుతుంది అని కూడా అడిగారు. అన్ని మ్యాథ్స్ చాలా ఈజీగానే వచ్చాయని చెప్పుకోవచ్చు. అమ్మిన వెల ఇచ్చి, ప్రకటిత వెల ఇచ్చి, దానికి డిస్కౌంట్ ఇచ్చి, అయితే ఇది లాభశాతానికి అమ్మితే అమ్మిన వెల ఎంత అవుతుంది అని అడగడం జరిగింది. అలాగే ప్రకటిత వెల, అమ్మిన వెల ఇచ్చి ప్రకటిత వెల కనుక్కోవడం అనేటివి కూడా అడగడం జరిగింది. అనుపాతం కూడా అడిగారు. అలాగే మ్యాథ్స్లోకి వచ్చేసరికి మెథడ్స్, సమస్య పరిష్కార యొక్క సోపానాలను అడిగాడు. నేపీరియర్ పట్టీలను అడిగాడు. ఇంకా మనం సైన్స్కి వస్తే ఇక్కడ జీవశాస్త్రం దేనిని తెలియజేస్తుంది అని చాలా ట్రిక్కీగా అడగడం జరిగింది. ఇంకా చాలా క్లిష్టంగా కూడా పేపర్ వచ్చిందని చెప్పవచ్చు. ఢిల్లీ యొక్క సామ్రాజ్యం గురించి ఒక 2 బిట్లు అనేటివి ఇక్కడ వచ్చాయి. అలాగే అందుకు సంబంధించిన సంవత్సరాలను కూడా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ అక్వేరియం, వైవేరియం అటువంటివి చూసుకొని వెళ్ళండి. వాటి నుంచి కూడా బిట్లు వస్తున్నాయి. స్టెపీలు, టైగాలు అని ఇవి 6th క్లాస్ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, సోషల్ టెక్స్ట్ బుక్లో. వీటిని కూడా అడగడం జరిగింది. నిన్న అడిగారు, ఈరోజు కూడా అడిగారు. పొడి మరియు అధిక వర్షపాతం గల ఉండే ప్రాంతాలు ఏవి అని అడిగారు. ఇది అకాడమిక్ టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఇలా వీటికి సంబంధించిన ఈరోజు మార్నింగ్ సెషన్కి సంబంధించిన సమాచారం అంతా ఇక్కడ ఉందని చెప్పవచ్చు.